హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండ్ యాజ్ పొల్యూటెంట్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్. భారతదేశంలో మన త్రాగునీరులో ఏవి కాలుష్య పదార్థాలు? ఆర్సెనిక్ ఉంటుంది, సార్బిటాల్ ఉండదు, ఫ్లోరైడ్ మన అందరికీ తెలిసిందే, యురేనియం మన అందరికీ తెలిసిందే, ఫార్మాల్డిహైడ్ ఉండదు, చచ్చిపోతాం. సో కాబట్టి 1, 3 and 5 ఇస్ ద ఆన్సర్. సో అలాగే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, మీరు కనుక అడ్మిషన్స్ కోసం చూస్తున్నా దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు విభాగాల్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఓపెన్ కేటగిరీ మార్క్స్లో కనుక కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళని ఓపెన్ కేటగిరీగానే పరిగణిస్తారు తప్ప వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ కేసు ఇటీవల కాలంలో మన జీవో నెంబర్ 29 ఇట్లాంటి వాటికి కొంతమంది లింక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చాలా స్పెసిఫిక్ కేసు అనమాట. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అట్లా చేశారు. ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి ప్రయత్నాలు ఉన్నప్పటికీ కానీ ఇది జీవో 29ని కాస్త వ్యతిరేకించేటటువంటి తీర్పుగా మనం చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అది ఏమన్నా పిటిషన్ వేస్తారేమో చూద్దాం. సరే, అందులోకి వెళ్లకుండా కాస్త మనం టాపిక్లో కనుక వస్తే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగనే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కేటగిరీ వీళ్ళందరికీ మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు కనుక ఓపెన్ కేటగిరీలో ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులైతే వీళ్ళని ఓపెన్ కేటగిరీగానే పరిగణించాలి. అయితే ఈ రచ్చ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే రాజస్థాన్లో స్టార్ట్ అయింది. అయితే ముందుగా ఇప్పుడు తీర్పిచ్చింది దీపంకర్ దత్తా, అగస్టిన్ జీ మసయ వీళ్ళిద్దరూ కూడా ఈ జడ్జిమెంట్ని డెలివర్ చేశారు. ఆ జడ్జిమెంట్ డెలివర్ చేసేటటువంటి సమయంలో ఇందిరా సాన్వి కేసు 1992ని ఉదహరించారు. అందులోనే మనకి 27% ఓబీసీ రిజర్వేషన్లు వచ్చాయి. అయితే అసలు పర్టికులర్గా ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి రాజస్థాన్ నుంచి వచ్చింది. ఆ రాజస్థాన్లో ఏం జరిగింది అంటే, రాజస్థాన్ ఇటీవల కాలంలో హైకోర్టు డివిజన్ బెంచ్లో ఒక కేసు వేశారు. ముందుగా హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటంటే రిజర్వేషన్స్ పొందినటువంటి వ్యక్తులు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు కనుక ఓపెన్ కేటగిరీలో వస్తే వాళ్ళని ఓపెన్ కేటగిరీలో పరిగణించకూడదు, వీళ్ళని రిజర్వేషన్ కేటగిరీలోనే పరిగణించాలి. ఒకవేళ వీళ్ళని ఓపెన్ కేటగిరీలో కనుక పరిగణిస్తే వాళ్ళకి డబుల్ బెనిఫిట్ వస్తుంది. ఎందుకు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వచ్చేస్తున్నారు. సో ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లు కొన్ని రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, రిజర్వేషన్ మళ్ళీ అలాగే వస్తుంది, దానివల్ల ఓపెన్ కేటగిరీ వాళ్ళు తగ్గిపోతున్నారు అనేటటువంటి వాదన. అయితే ఇది డబుల్ బెనిఫిట్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకు అంటే ఓపెన్ కేటగిరీ అనేటటువంటిది మెరిట్ బేస్డ్ సెలక్షన్. ఓపెన్ అంటే ఓపెన్ టు ఆల్, అందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాంటివే ఉండవు. ఓపెన్ అంటేనే ఓపెన్ టు ఆల్. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం. అండ్ ఇట్ ఈస్ క్వైట్ లాజికల్ ఆల్సో మనం కనుక కరెక్ట్గా చూస్తే. సో కాబట్టి ఇక్కడ ఒక ఛాలెంజ్ గతంలో ఏముందంటే ఈ మన రాజస్థాన్ కోర్టులో జరిగినటువంటిది అలాంటి అపాయింట్మెంట్స్ని ఇవ్వద్దు, రిజర్వేషన్ పొందిన వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీలో వేయండి తప్ప ఓపెన్ కేటగిరీలో వేయకండి అనేటటువంటి ఒక వాదన వచ్చింది. అయితే సుప్రీంకోర్టు దీన్ని వ్యతిరేకించింది. ఈ వ్యతిరేకత మీద ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ పిటిషన్ని కొట్టివేసింది. రైట్. ఇందులో భాగంగా జస్టిస్ దీపంకర్ దత్ ఆయన ఏం చెప్పారంటే ఓపెన్ కేటగిరీ అంటే ఎవరికి రిజర్వేషన్ లేనటువంటి సీట్స్, అంటే అది ఏ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటిది కాదు, ఇవన్నీ కూడా మెరిట్ బేసిస్ మీద తీసుకునేటటువంటివి. అండ్ భారతదేశంలో రిజర్వేషన్స్ అనగానే చాలా కాంట్రవర్షియల్ టాపిక్. భారతదేశంలో రిజర్వేషన్ని ఎఫర్మేటివ్ యాక్షన్ అని అంటారు. అంటే చారిత్రాత్మకంగా చరిత్రలో కొన్ని వర్గాల వ్యక్తులకు రావాల్సినటువంటి కొన్ని హక్కులను ఆ రోజు ఉన్నటువంటి సమాజం కాలరాసింది. వాళ్ళకి విద్యాపరమైనటువంటి హక్కులు, ఆస్తిపరమైనటువంటి హక్కులు, సమాజంలో స్వేచ్ఛకి సంబంధించినటువంటి హక్కులు, ఇట్లాంటి వాటిని మనం సామాజికంగా హరించేటటువంటి ప్రయత్నం జరిగింది. అది ఎవరు చేశారనేది నేనేం మాట్లాడలే, ఎవరికి తెలియదు. అది సోషల్ పరిణామ క్రమంలో, సామాజిక పరిణామ క్రమంలో అట్లా వచ్చింది. సో ఈ యొక్క చారిత్రాత్మక తప్పిదాలను కరెక్ట్ చేయడానికి మనం రిజర్వేషన్స్ అనేటటువంటి వాటిని పెట్టాం.
చాలామంది ముఖ్యంగా ఇంటర్నెట్లో యూట్యూబ్స్లో రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు కుల ప్రాతిపదికన ఇస్తున్నారు, రిజర్వేషన్స్ ఎందుకు ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వట్లేదు, అంటే వై రిజర్వేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ కాస్ట్, వై రిజర్వేషన్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ ఎకనామిక్ స్టేటస్ అని చెప్తూ ఉంటారు. నాకేం రిజర్వేషన్స్ లేదండి, ఐఎమ్ ఇన్ ఓపెన్ కేటగిరీ, కానీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రిజర్వేషన్స్. మళ్ళీ ఇది కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే రిజర్వేషన్స్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే అది పెట్టినటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని మనం గమనించుకోవచ్చు. కానీ రిజర్వేషన్స్ మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఓబీసీ రిజర్వేషన్స్ పట్ల ఏ వ్యతిరేకత లేదు, ఎందుకంటే ఓబీసీలో క్రీమీ లేయర్ ఉంది. ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ లేదు, నాకు దాని మీద వ్యతిరేకత ఉంది. ఎస్సీ ఎస్టీలో కూడా క్రీమీ లేయర్ పెట్టాలి. ఎస్సీ ఎస్టీలో ఇప్పటివరకు రిజర్వేషన్స్ పొందినటువంటి వ్యక్తులకు రిజర్వేషన్స్ అందిస్తే స్లోగా రిజర్వేషన్స్ అవే కనుమరుగవుతాయి. సో ఇక్కడ ఎందుకు కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తున్నారు, ఆర్థిక ప్రాతిపదికన ఎందుకు ఇవ్వట్లేదు? ఆ రోజుల్లో నెహ్రూ గారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు వీళ్ళేం పిచ్చోళ్ళు కాదు, మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకు అనేటటువంటి నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉన్నారు. మీరు చాలామంది మనం చెప్తూ ఉంటాం ఓసీలో 80% మందికి కొంతవరకు డబ్బులు ఉంటాయి, 20% మంది పూర్ పీపుల్ కూడా ఉంటారు. నేనేం సర్వే చేయాల, జస్ట్ నార్మల్గా జనరల్ మనకు అర్థం అవడానికి చెప్తున్నా. పర్సంటేజ్లు మారచ్చు కూడా. కానీ ఎస్సీ ఎస్టీల్లో కనుక మనం తీసుకుంటే 80% మంది పూర్ పీపుల్ ఉంటారు, 20% మంది కొంతవరకు సంపన్నులు ఉంటారు. సో కుల ప్రాతిపదికన ఎందుకు ఇస్తున్నారు, ఎకనామిక్ స్టేటస్ ప్రాతిపదికన ఎందుకు ఇవ్వట్లేదు? భారతదేశంలో ఎవరి ఆర్థిక స్థితి ఎంత ఎలా చెప్తారు చెప్పండి మీరు? అది చెప్పనీకి ఎక్కడన్నా మనకి కొన్ని కొలమానాలు ఉన్నాయా? మీరు ఆదాయం ఎంత సంపాదిస్తున్నారో ప్రభుత్వాన్ని కరెక్ట్గా చెప్తున్నారా? ఈ రోజున మనం పోయి ఎంఆర్ఓకి 100 రూపాయలు ఇస్తే మనకు సంబంధించినటువంటి ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఎంతమంది తెచ్చుకోలేదు భారతదేశంలో? సో కాబట్టి భారతదేశంలో దెర్ ఈజ్ నో ఎకనామిక్ ఇన్కమ్ ఇండెక్స్ అనేటటువంటిది ఏది లేదు, అంటే ఆదాయ సూచిక అనేటటువంటిది ఏదీ లేదు. కాబట్టే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటటువంటి వాటిలో మనం కుల ప్రాతిపదికను తీసుకొచ్చాం. ఎందుకంటే కొన్ని కులాలను వెనక్కి నెట్టాం కాబట్టి. ఎస్, మనం అన్నట్టుగా ఓసీల్లో 80% డబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, 20% పేదవాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ 20% సంపన్నులు ఉండొచ్చు, 80% పేదవాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ కుల ప్రాతిపదికనిస్తే 80% మందికైనా ఇక్కడ న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ 20% మందికి కొంత ఇబ్బంది వచ్చినా కూడా పర్వాలేదు అనేటటువంటి ఒక ఆలోచనతోనే తీసుకొచ్చారు. భారతదేశంలో ఎంత ఆదాయం సంపాదిస్తున్నాం, అందరూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా? 140 కోట్ల మంది జనాభాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య 5%. తెలుసా మీకు? సో అప్పుడు ఎలా ఇస్తారు? ఆదాయ ప్రాతిపదికన. అప్పుడు ఆదాయ ప్రాతిపదికన ఇవ్వడానికి ఎప్పుడు కొంతమంది ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు, మనకున్న ఆస్తులన్నీ ప్రభుత్వ పరం చేసేస్తే ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి మనం అందరం సమానం అవుతాం, అప్పుడు రిజర్వేషన్స్ తీసేసి అందరికీ ఆదాయ ప్రాతిపదికన ఇవ్వచ్చు. అది అంగీకారమా? కాదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశము వ్యక్తుల్ని తిట్టడమో, లేదా రిజర్వేషన్స్ గురించి ఫేవర్గా మాట్లాడిన వాళ్ళని తిట్టడమో, లేదా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని తిట్టడమో కాదండి. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. లోతుగా అర్థం చేసుకుంటే రిజర్వేషన్స్ని ఎప్పుడు మనం భారతదేశంలో పూర్తి స్థాయిలో ఆపచ్చు. ఆల్రెడీ రిజర్వేషన్స్ పొందినటువంటి వ్యక్తులకి మళ్ళా రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది కరెక్టా అనేటటువంటి దాని మీద పెద్ద చర్చ జరగాలి. చాలామంది అయితే రిజర్వేషన్స్ పొందినటువంటి వ్యక్తుల్ని రిజర్వేషన్లోంచి తప్పించాలి. అంటే ఇప్పుడు ఎస్సీ కోటాలో ఒక వ్యక్తి ఐఏఎస్ అయ్యారనుకోండి, ఆ వ్యక్తిని ఎస్సీ కోటాలోంచి తీసి ఓసీలో వేయాలి. ఇది కనుక చేసగలిగితే రిజర్వేషన్స్ వాటంతట అవే తగ్గి భారతదేశంలో ఆ సమానత్వాన్ని తీసుకొస్తాయి. ఇది కూడా చాలామంది రాజకీయ నాయకులకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అలా జరిగితే ఓట్లు వేస్తారు కదా, మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోతారు, అప్పుడు ఓట్లు పడిపోతాయి. చదువుకున్న వాళ్ళు మంచి వాళ్ళకి ఓటేస్తారు. సో కాబట్టి ఇక్కడ మనం ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. అండ్ చాలామంది ఒకటి అంటారు, సార్ ఓసీలో 90 మార్కులు వచ్చినా మాకు సీట్ రాదు, ఎస్సీలో 60 మార్కులు వస్తే సీట్ వస్తుంది. అసలు అదే రిజర్వేషన్స్ అంటే. అది ఎందుకు ఇస్తారు అంటే దానికి కూడా మీరు లాజిక్ని ఆలోచించండి, ఒక విషయాన్ని లోతుగా అవగాహన చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాతో పాటు ఇంకొక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీ అనుకోండి, ఆ వ్యక్తి ఓసీ అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి వాళ్ళ నాన్న బాగా డబ్బులు సంపాదించాడు, అతనికి ఒక సెపరేట్ రూమ్ ఉంది, ఇంట్లో కరెంటు పోయినా కూడా ఇన్వర్టర్ సౌకర్యం ఉంది, ఇంట్లో ఏసీ సౌకర్యం ఉంది,
సెల్ ఫోన్ సౌకర్యం ఉంది, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇన్ని సౌకర్యాలతో ఆ వ్యక్తి చదువుకుంటాడు. సో మా నాయన అవేవి నాకు ఇవ్వలేదనుకోండి, నేను ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాను అనుకోండి, మాకు కరెంటు ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఒక గుడ్డి దీపం కింద చదువుకోవాలా. ఇట్లా ఏమాత్రం సౌకర్యాలు లేకుండా నేను చదువుకుంటున్నాను అనుకోండి. మేమిద్దరం ఒకే క్లాస్కి సంబంధించినటువంటి 10వ క్లాస్ ఎగ్జామినేషన్స్ రాసామనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి నాకు ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, కానీ మా ప్రిపరేషన్ మాత్రం సెపరేట్ ఉంది కదా. అతని ప్రిపరేషను సాఫిస్టికేటెడ్గా ఉంది, నా ప్రిపరేషను వల్నరబుల్గా ఉంది. సో మా ఇద్దరిని ఒకే మార్కులతో మీరు ఎట్లా మెజర్ చేస్తారు? కాబట్టి మెరిట్ అనేటటువంటిది ఇండివిడ్యువల్ అచీవ్మెంట్ కాదు. ఒక వ్యక్తికి వచ్చేటటువంటి మెరిట్ ఇండివిడ్యువల్ అచీవ్మెంట్ కాదు. మెరిట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సోషల్ కండిషన్స్. మన పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభావాలు, మనకి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ని ఆధారంగా చేసుకుని, అంటే సామాజిక పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి మెరిట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, ఎప్పుడో 1889 ఆ ప్రాంతంలో పుట్టాడు ఆయన. ఆయన పుట్టిన 10 సంవత్సరాలకి మోతీలాల్ నెహ్రూ గారు అప్పట్లో బాగా సంపన్నుడు, ఈయన పట్టుకొని వెళ్ళి ఇంగ్లాండ్ స్కూల్లో పడేశాడు. 1912లో నెహ్రూ గారు తిరిగి వచ్చాడు, అప్పటికి 23 సంవత్సరాలు ఎంతో ఆయనకి. అప్పటికే మంచి ఇంగ్లీష్, ఏది 1912లోనే అద్భుతమైన ఇంగ్లీష్, అద్భుతమైన వాక్చాతుర్యం, అద్భుతంగా కాన్స్టిట్యూషన్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇట్లాంటి ప్రిన్సిపల్స్ మీద అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి అతను. సో అందుకే ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఆయన మాట్లాడితేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పుస్తకాల్లో రాసిన ఇంగ్లీష్ మనకి ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం కాదు. సో అతనికి, భారతదేశంలోనే చదువుకున్న వ్యక్తికి ఇద్దరికీ కరెక్ట్గా మీరు సమానంగా కనుక పోలిక చూస్తే ఇతను ఎక్కువలో ఉంటారు, నెహ్రూ గారు ఎక్కువలో ఉంటాడు. సో కాబట్టి మెరిట్ అనేటటువంటిది ఇట్ ఈజ్ నాట్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్, ఇట్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్. అందుకే ఆ వ్యక్తికి 90 మార్కులు వచ్చినా నాకు 60 మార్కులు వచ్చినా సమానం. అదే రిజర్వేషన్స్ కాన్సెప్ట్. సో రిజర్వేషన్స్ని కొంత సహృదయంతో మనం కనుక అర్థం చేసుకొని లోతుగా కనుక మనం విశ్లేషిస్తే రిజర్వేషన్స్ పొందిన వ్యక్తిని రిజర్వేషన్స్ నుంచి తప్పించాలి. అప్పుడు ఆ వెనక రిజర్వేషన్స్ పొందినటువంటి వ్యక్తి ముందుకు వస్తాడు. సో దీనివల్ల రిజర్వేషన్స్ తగ్గచ్చేమో తప్ప ఈడబ్ల్యూఎస్ కోటాకి ఇంకొక కోటాకు 10% పెంచుకుంటూ పోతే రిజర్వేషన్స్ తగ్గవు. సో ఇక్కడే ఈ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే మెరిట్ బేస్డ్ ఈక్వాలిటీ, అంటే సమానత్వము. ఏ వ్యక్తి అయితే మెరిట్ వస్తుందో ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరూ ఓపెనే, కరెక్ట్ డెసిషన్ అది. సో ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. మీకు దీని మీద అభ్యంతరాలు ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో కాస్త పద్ధతిని పాటిస్తూ కమెంట్లు పెట్టండి. అక్కర్లేని పనికిమాల కమెంట్లు పెడితే మాత్రం దాన్ని నిర్దాక్షిణంగా డిలీట్ చేస్తాం. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక క్రిటిసిజం చేసేటప్పుడు వ్యక్తిగతంగా చేయకూడదు, కన్స్ట్రక్టివ్గా చేయాలి. అది చదువుకున్న వాళ్ళ లక్షణం. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి, నేను పెద్దగా పట్టించుకోను, కానీ మా వాళ్ళు చెప్తూ ఉంటారు, మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇందులోకి వస్తే ఇందిరా సాన్వి కేసు ఏంటి? ఇందిరా సాన్వి కేసు 27% ఓబీసీ రిజర్వేషన్స్ గవర్నమెంట్ జాబ్స్లో ఏకీభవించింది. అలాగనే 10% ఆ రోజు ఈడబ్ల్యూఎస్ హయ్యర్ కాస్ట్కి జడ్జిమెంట్ని కొట్టివేసింది. ఎందుకు అంటే టోటల్ రిజర్వేషన్స్ 50% మించకూడదని చెప్పింది. అయితే ఇటీవల కాలంలో దాన్ని తిరగేసి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మనం 10% రిజర్వేషన్స్ ఇచ్చాం. ఆ రోజునే క్రీమీ లేయర్ అనేటటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని క్రియేట్ చేసింది. ఓబీసీలలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో, కొంతవరకు ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఎగ్జామ్ చేసింది. దాదాపుగా 6 లక్షలు 8 లక్షలు ఉంది ఇప్పుడు. అలాగనే రిజర్వేషన్స్ అనేటటువంటిది ఇనీషియల్ అపాయింట్మెంట్స్కి ఉండాలి, ప్రమోషన్స్ ఉండకూడదని కూడా చెప్పింది ఆ రోజున. సో అయితే 1992 జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటివి 50% కన్నా అధికంగా రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. రిజర్వేషన్స్ అయితే తమిళనాడులో 1993లో ఒక చట్టం చేసి కేవలం తమిళనాడులోనే ఉంది. 69% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాబ్లో 69% రిజర్వేషన్స్ వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా షెడ్యూల్ ట్రైబ్ స్కూల్ టీచర్స్కి ఇన్ షెడ్యూల్ ఏరియాస్కి 100% రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్లో చట్టం తీసుకొచ్చారు. సో ఇట్లా అనేక రకాలుగా చట్టాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ 100% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ను అన్కాన్స్టిట్యూషనల్ చేసింది. అలాగనే మహారాష్ట్రలో స్టేట్ రిజర్వేషన్స్కి సంబంధించి కూడా మరాఠా కమ్యూనిటీకి 50% కన్నా రిజర్వేషన్స్ ఎక్కువ ఇవ్వాలనేటటువంటి చట్టాలు కూడా చేశారు. సో ఇలా అనేక రకాలుగా తమిళనాడు, కర్ణాటక,
మహారాష్ట్ర ఇలాంటి అన్ని రాష్ట్రాలు కూడా 50% సీలింగ్ అనేటటువంటిది తప్పు అని చెప్పాయి. కానీ సుప్రీంకోర్టు వాళ్ళని వారిస్తూ వస్తోంది. ఎందుకంటే ఇందిరా సాన్వి జడ్జిమెంట్కి ఇది వ్యతిరేకమవుతుంది కాబట్టి. సో ఏదేమైనప్పటికీ కూడా 2018లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేట్ పవర్స్ని లిమిట్ చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఈ యొక్క అమెండ్మెంట్లో క్లియర్ కట్గా బహిర్గతం చేసింది ఈవెన్ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కూడా ఏం చెప్పారంటే ఎస్సీబీసీ ఓన్లీ ఫర్ సెంట్రలిస్ట్ అని, సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ సెంట్రలిస్ట్కి మాత్రమే చెందుతుందని పార్లమెంట్ ఐడెంటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత సోషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ లిస్ట్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో రిజర్వేషన్స్ని మార్చుకోవచ్చు అని కూడా చెప్పింది. సో ఇట్లా అనేక రకాలుగా ఇందిరా సాన్వి కేసు మీద కొన్ని లోతైనటువంటి విశ్లేషణలు జరిగాయి. అయితే కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే 77వ రాజ్యాంగ సవరణ చట్టంలో కనుక మనం చూస్తే ఇందిరా సాన్వి జడ్జిమెంట్ ఇనీషియల్ అపాయింట్మెంట్స్కే అని చెప్పింది. కానీ కాన్స్టిట్యూషన్లో ఒక సెపరేట్ ఆర్టికల్ 16 క్లాజ్ 4A తీసుకొచ్చి ప్రమోషన్స్లో కూడా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీకి రిజర్వేషన్లు కల్పించింది ఆ రోజు పార్లమెంట్. సో ఈ రిజర్వేషన్స్ స్టేట్లో కనుక ఎస్సీ ఎస్టీలు వెనకబడి ఉన్నారు సర్వీసెస్లో రిప్రజెంటేషన్లో అని కనుక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఇలా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అలాగే 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000లో ఆర్టికల్ 14Bని తీసుకొచ్చారు. ఒక పర్టికులర్ ఇయర్లో కనుక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ అంటే ముందు సంవత్సరానికి తీసుకెళ్లేటటువంటి ఒక సౌలభ్యాన్ని కూడా కల్పించారు. అలాగనే 85వ రాజ్యాంగ సవరణ చట్టం 2001లో రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్ విత్ సీనియారిటీ, ఎస్సీ ఎస్టీలో కూడా సీనియారిటీని బేసిస్గా చేసుకుని మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని తీసుకున్నారు. 1995 వెనక నుంచి కూడా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఈ యొక్క చట్టాన్ని పాటించారు. అట్లాగే 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఇటీవల కాలంలో 2019లో వచ్చింది. ఇక్కడ ఓసీ కేటగిరీలో ఉన్న ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి కూడా మనం 10% రిజర్వేషన్స్ని, ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్కి 10% రిజర్వేషన్లు కల్పించాం. అట్లానే 335 మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ కనుక చూస్తే ఎస్సీ ఎస్టీలను వాళ్ళ తాలూకా క్లెయిమ్స్ని కన్సిడర్ చేయాలి. ఈ కన్సిడరేషన్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేషన్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏదైతే ఉందో అది ఇబ్బంది పడకుండా వీళ్ళకి కన్సిస్టెంట్గా అక్కడ ప్లేసెస్ అనేటటువంటి దాన్ని కల్పించాలి ఎస్సీ ఎస్టీలకు అని చెప్పేసి కూడా ఒక ప్రొవిజన్ మనకు ఉంది. సో ఇట్లా అనేక రకాలుగా రాజ్యాంగ సవరణ చట్టాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ రిజర్వేషన్స్ని ఎప్పుడూ కూడా ప్రమోట్ చేసే. సో ఇది ఉంది. అలా అని రిజర్వేషన్స్ కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ కాదు. ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్ అనేటటువంటిది పెట్టాలి అనేటటువంటి వాదనలు చాలా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఉన్న చాలా ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వానికి కూడా అది చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేది ప్రశ్న. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నేను చెప్పినట్టుగా ఈ కాన్సెప్ట్ మీద మీకు భిన్నాభిప్రాయాలు ఉంటే డిస్కషన్ కూడా చేద్దాం. కమెంట్ సెక్షన్లో మంచిగా దీని మీద రిప్లైలు ఇవ్వండి. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న 2 మేజర్ లీగల్ ఇనిషియేటివ్స్ బై ద స్టేట్ సిన్స్ ఇండిపెండెన్స్ అడ్రసింగ్ ఎస్సీ ఎస్టీ డిస్క్రిమినేషన్ 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ. This is the end of today's topic.